అంటే ఇందాక మీరన్నట్టు ఇది ఇంటర్మీడియేట్ లెవెల్ వాళ్ళకి ఇదే ఉంటుందని అని చెప్పడానికి ఇప్పుడు గడిచిన మీరు దశాబ్ద కాలంగా దీంట్లోనే ఉన్నారు. అవును సార్. మీరు గ్రూప్ 4 పేపర్ తీసుకున్నా గానీ చాలా సార్. టఫ్ పేపర్ అది. సార్. సో, ఇంకా టఫ్‌గా వచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ అభ్యర్థి పరిపక్వతను అర్థం చేసుకోవడానికే ఈ ఎగ్జామ్ కానీ, ఆ! ఒక్క నిమిషం టైమ్ ఇస్తారు ఒక క్వెషన్‌కి. బట్ అది సాల్వ్ చేయాలంటే 4, 5 నిమిషాలు పడుతుంది. 40 సెకండ్. 40 సెకండ్. అయితే దానికి ఇంకేమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? 5-10 సెకండ్స్ చెప్పడంలో? సో 5-10కి కూడా పట్టని సమయం ఉంది సార్. దానికి లాజికల్‌గా మనము అంటే మన సెషన్‌లో కూడా మళ్ళా వివరిస్తాను. హ్మ్. కానీ ఇక్కడ మీ ద్వారా చెప్పేదేందంటే ఫస్ట్ మనము అసలు ఎస్ఐకి, కానిస్టేబుల్‌కి ఆ సిలబస్‌ను అంటే నోటిఫికేషన్ ఇయ్యంగానే చాలామంది చేసే పొరపాటు ఏందంటే మొత్తం మీద ముందేసుకొని ఇగ అన్నీ చదివేస్తా పేజీలు పేజీలు తిప్పేస్తా అంటాడు. అలా కాదండి. సిలబస్‌లో ఏం టాపిక్స్ ఇచ్చాడు? ప్రతి సబ్జెక్ట్ వైస్‌గా ఏమిచ్చాడు? ఉదాహరణకి ఈరోజు మనం రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో ప్రీవియస్ పేపర్స్ గతంలో అడిగినటువంటి పేపర్ ప్యాటర్న్‌ని గనక పరిశీలిస్తే ఎక్కువ వెయిటేజ్ ఏమున్నాయటువంటిది గనక చూస్తే దాంట్లో మనం కోడింగ్, డీకోడింగ్ లాంటి, నంబర్ సిరీస్ లాంటి రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ లాంటి ఆ రిలేషన్‌తో కూడుకున్న డైరెక్షన్స్ ఏ డైరెక్షన్స్‌లో ఏముంటాయి. సో, మనం ఓవరాల్‌గా జనరల్‌గా సార్ వాస్తవానికి ఇవంతా కూడా వి లెర్న్ ఆల్రెడీ ఎట్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. కానీ అసలు అక్కడ అక్కడ రీజనింగ్ అంతా జరిగిందేంటంటే ప్రీ ప్రైమరీ. అక్కడ మ్యాథమెటిక్స్‌లో ఆప్షన్ అనేది పెట్టేవారు ఎగ్జామ్‌లో. ఆ! అందుకని ఏం చేసేవారంటే ఇప్పుడు మీరు శ్రేణులు అనుకోండి ఆ! సిరీసెస్. అవును సార్. ఇప్పుడు ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్స్ ఇది జామెట్రిక్ అవును 2. సార్. అవును. అయితే దాన్ని ఆల్టర్‌నేటివ్‌గా ఏందంటే ట్రిగ్నామెట్రీ నేర్చుకునేవాళ్ళు. టీచర్లు గూడా అట్లే చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళు గూడా ఇప్పుడు ఏబీసీడీ నుంచి స్టార్ట్ చేయాలి గదా! ఇక్కడ సార్ మీరు ఎంపీసీ విద్యార్థుల అంటే మ్యాథ్స్ విద్యార్థుల, బయోసైన్స్ విద్యార్థుల, ఆర్ట్స్ విద్యార్థుల అవన్నిటిని దయచేసి కాసేపు పక్కకు పెట్టండి. మీరు దయచేసి స్కూల్ లెవెల్‌లో వస్తే అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాల్సిందే గదా! ఇంకా అసలు రీజనింగ్ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే మనకు నర్సరీ, కిండర్ ఎడ్యుకేషన్. ఆల్ఫాబెట్స్ గాని, నంబర్స్ గాని సో 1, 2, 3 హైయెస్ట్ రీజనింగ్ క్లాసు 6థ్ క్లాస్‌తో అయిపోతది. మనకు ఈ 4థ్, 5థ్, 6థ్ స్టాండర్డ్. కానీ మనం ఎక్కడి దాకా ప్రిపేర్ అయినాం? మాస్టర్ డిగ్రీస్ కంప్లీట్ చేసినాం. మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థి అతను ఇన్ డెప్త్ క్వెషన్ రావాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్‌కి రావాలి. అంటే ఇక్కడ అతను కోల్పోయేది ఏంటి సార్ అంటే పేషెన్సీ. సో, పోలీస్ కావాలంటే పేషెన్సీ పేషెన్స్. ఉండాలి. సో, పీ ఫర్ పేషెన్సీ. పేషెన్స్. సో, ఆ పోలీస్‌లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ పీఓఎల్ఐసీకి రియల్ మీనింగ్ తెలిస్తే అతను పోలీస్ అవుతాడు. సో, పీలో అతనికి పేషెన్సే లేదు. పర్ఫార్మెన్స్ ఏం చేస్తాడు? సో, పర్ఫార్మెన్స్ చేయాలంటే ప్రశ్నల యొక్క ఆ పేషెన్సీ పైన తీసుకురావాలి. స్టాండర్డ్ దిగాలి. అలా అని చెప్పేసి సబ్జెక్ట్ దిగమంటున్నాం. బాడీలో దిగమనట్లే. మైండ్‌ని దిగమంటున్నాం. సో, బాడీ దిగితే ఆన్సర్ చేయలేడు. మైండ్ దిగితేనే ఆన్సర్ చేస్తాడు. సో, అక్కడ లాజిక్ ఏంటి సార్ అంటే ఆల్ఫాబెట్స్ పైన మనము స్కూల్‌లోనేమో ఏ ఫర్ యాపిల్ నేర్చుకున్నాం. బీ ఫర్ బాయ్ ఇట్లా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ 1. 1. జెడ్ ఫర్ 26. Yes, Z for 26. A to Z, each and every alphabet have a place value. సో దాన్ని మనం న్యూమరికల్ తీసుకోవడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫింగర్ టిప్స్. మనకు ఎగ్జామ్ హాల్‌లో కూడా చీటింగ్ చేయొచ్చు. ఇది పదం వాడొద్దు. బట్ లాజిక్ అనే వాడాలి. హ్మ్. సో ఈ ఫింగర్ టిప్స్ పైన రాయమనట్లే. రాతలు పడేటట్టు ప్రాక్టీస్ చేయండి. మనం కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు గానీ, లేదా టైపింగ్ నేర్చుకునేటప్పుడు ఫింగర్స్ నేర్పుతారు. ఏఎస్‌డిఎఫ్ సెమికోలన్ ఎల్‌కేజీ ఎల్‌కేజీ. అని ప్రాక్టీస్ చేస్తారు. కొంతకాలానికి చూసి టైప్ చేస్తాం. ఆ తర్వాత మన పని మనం చేసుకుంటూ పోతుంటాం. ఎందుకు? ప్రాక్టీస్ కాబట్టి. వంటగదిలో మన అమ్మ కరెంటు పోయిన చీకట్లో ఏ ఐటెమ్ ఎక్కడుందో తీసుకొచ్చి మనకు అన్నీ అందిస్తది. మరి అమ్మ అందించినటువంటి ఆ అంశాలను మనం తీసుకురావాలంటే ఫెయిల్ అయితాం. కారణం ఏంది? అంటే అమ్మ రెగ్యులర్‌గా వాటిపైన అవగాహన ఉంది. మనం గూడా రెగ్యులర్‌గా లెటర్స్‌ని ఏ1, బి2, సి3, డి4, ఈ5, ఎఫ్6 లైక్ దట్ ఇందులో 13 లెటర్స్ వస్తాయి. లైక్ ఏ1, బి2, సి3, డి4, ఈ5, ఎఫ్6, జీ7, హెచ్8, ఐ9, జే10, కే11, ఎంతో 13 అవుతుంది. హ్మ్. ఎల్12, ఎం13 ఇందులో మళ్ళా 13 సార్. ఎన్ నుంచి. ఎన్14 సో ఇట్లా జెడ్ ఈడికొస్తాయి. ఈ 13కి 13 ఫింగర్ కరస్పాండింగ్ అవుతా ఉంటాయి. సో, కాంపిటేటివ్ ప్రపంచంలో నేను గత దశాబ్దం కాలం పైగా ఆహ్, వచ్చేసి బైలింగ్వల్‌లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను నా యొక్క బుక్కును రాయడమైంది.
సో సింపుల్ టిప్స్లో ఉన్నాయి. అన్నిటినీ కూడా బైలింగ్వల్లో మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాలలో దొరికితే మనకు ఆర్ఎస్ అగర్వాల్ దొరికేది, లేదా అరియంత్ పబ్లికేషన్ దొరికేది, లేకపోతే ఇంకొక నేషనల్ ఆథర్స్ ఉండేటువంటి. కానీ తెలుగు ఇంగ్లీష్ మీడియంతో రెండింటినీ కూడా అందించినటువంటి మొట్టమొదటిది నా బుక్కే ఉంది సార్. సో దాంట్లో కూడా ఫింగర్ టిప్స్తోనే మీకు అందించడం అయింది. సో అవి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో అవి సబ్జెక్ట్ వైజ్గా ఆ సబ్జెక్ట్ని ఎప్పుడైతే మీరు ఫింగర్ టిప్స్లో ప్రాక్టీస్ చేయగలుగుతారో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తాయి. ఒక్క ఆల్ఫాబెట్ సెట్ని మన మైండ్లో పెట్టుకుంటే కోడింగ్ డీకోడింగ్ చాప్టర్తో మనం మోర్ దెన్ 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే 5 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే ప్రిలిమ్స్ లెవెల్లో. మెయిన్స్ లెవెల్లో అవి 10 మార్క్స్, అంటే 2 చేతులు మన వేళ్ళ మీద దగ్గర ఉన్నట్టే, వేళ్ళ మీద 10 మార్కులు. వేళ్ళ మీద ఉన్నట్టే. ఇవి ఆల్ఫాబెట్స్తో పాటు వీటిలోనే నెంబర్స్ ఉన్నాయి, ఉమ్, అంటే స్క్వేర్స్ క్యూబ్స్ కూడా ఇందులోనే ఫామ్ చేసుకోవచ్చు. ఉమ్. సో కొంచెం యోగా మంత్ర టైప్ చేసుకుంటే, మెడిటేషన్ Meditation. చేసుకుంటే, మెడిటేషన్తో మన మనసు ప్రశాంతం అవుతుంది, లెటర్స్ వస్తాయి, సబ్జెక్ట్ వస్తాయి, మెమరీ ఇంప్రూవ్. మెమరీ అవుతాయి సార్.